భక్తజనులందరూ స్వామి 100వ పుట్టినరోజు మహోత్సవాల కోసం ఎంతో ఆతృతతో వేచి ఉన్నారు. స్వామి మనకు ఇచ్చిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆ ఉత్సవాలలో పాల్గొందాం. స్వామితో ఇన్ని సంవత్సరాలు ఉండి ప్రతి ఒక్కరి బాధలను కన్నిటిని తుడవడం నేర్చుకున్నాను. నేను ఒక రాయల్ చైర్లా కాకుండా స్వామి గ్రేస్తో ఆయన పాదాలు నాపై ఉంచినప్పుడు భక్తులు ఎవ్వరికీ దొరకని ఆ పాద స్పర్శ ఎక్కువసేపు నాకు లభించిందని ఎంతో ఆనందాన్ని పొందాను. స్వామి సన్నిధిలో ఎన్నో పండగలు, ఉత్సవాలు, సమ్మర్ కోర్సులు, వేద పఠనం, భజనలు నా ద్వారా ఈ ప్రపంచానికి అందించినందుకు, ఏ అవతారంలోనూ లేని అద్భుతమైన అవకాశం ప్రసాదించినందుకు సదా కృతజ్ఞతలు. సైలెన్స్ నుంచి సైలెన్స్గా క్యాప్చర్ చేసి మన లెన్స్ ఎప్పుడు స్వామిని ఫోకస్ చేస్తూ ఈ లైఫ్ అనే ఫ్రేమ్లో కోరికలను కట్ చేసుకుంటూ మన అల్టిమేట్ గోల్ స్వామిని చేరుకోవడమే. స్వామి తన అవతార వైభవాన్ని మనందరికీ అందించినప్పుడు స్వామి లింగోద్భవ సమయంలోనూ స్వామితో ఎన్నో అనుభూతులను పొందినందుకు ఎంతో ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. మన సత్సంగాన్ని ముగించే ముందు మనందరము కలిసి ఒక రోజుని ఆఫర్ చేద్దాం. ఆహా, మీ సంభాషణ అంతా వింటూ ఉంటే నా మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంది. నా అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నాను. మొగ్గగా ఉన్న నన్ను ఒకరోజు స్వామి తన చేతిలోకి తీసుకున్నాక పువ్వుగా విచ్చుకున్నాను. ఎన్నో కోట్ల పుష్పాలలో కొన్ని మాత్రమే ఆ భగవంతుని పాదాలకు చేరుకుంటున్నాయి. ఈనాటికి భక్తులు స్వామికి వారి భావాలను కృతజ్ఞత రూపంలో ఒక పువ్వుని సమర్పించుకుంటున్నారు. స్వామి అనుగ్రహానికి నిదర్శనంగా స్వామి ఫోటో నుండి విభూది రావడం, పువ్వు పడడం ఇలాంటివి చూస్తున్నాము. మనమందరము కూడా ఆయన చల్లని నీడలో ఉంటూ చక్కని పరిమళాలు వెదజల్లుతూ మనలో విశాల భావాలను పెంచుకుంటూ ఆయన పాదాల చెంతనే ఉందాము. ప్రహ్లాదుడు చాలా చిన్న వయస్సులోనే ఇందుగలడు అందులేడని సందేహము వలడు చక్ర సర్వోపగతుండు. భగవంతుడు జీవం లేని స్తంభంలో కూడా ఉన్నాడని లోకానికి చూపించాడు. అందుకే మనం రాసుకునే పెన్, ఆడుకునే బాల్, వాడే ప్రతి వస్తువుకి రోజు థ్యాంక్స్ చెప్పాలి. అవసరం లేదులే అని కాలితో తనడం, విసిరివేయడం వంటివి చేయకూడదు. ప్రతి మనిషిని, పుట్టని, చెట్టుని, వాడే ప్రతి వస్తువుని మర్యాదపూర్వకంగా చూడాలి. అప్పుడే ఈ సృష్టిలో